సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎన్నో అంచనాలతో వచ్చిన డాకు మహారాజ్ ట్రైలర్ ఎలాంటి మూమెంట్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది? బందిపోట్ల పాలిట సింహస్వప్నం హఠాత్తుగా నానాజీగా ఎలా వచ్చాడు? ఆ తర్వాత సీతారాంగా ఎందుకు మారాడు? ప్రతి సీన్ క్లైమాక్స్ కోసం ట్రై చేసిన బాబీ డాకు మహారాజ్ ట్రైలర్ తో ఆడియన్స్ కి ఎలాంటి బూస్టింగ్ ఇచ్చాడు? బాలయ్య బాబు డాకు మహారాజ్ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డాలస్ లో సూపర్ గా జరిగింది. ఇదే ఈవెంట్ లో సినిమా తాలూకు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు కథ తాలూకు క్లూస్ ఇవ్వకుండా తెలివైన గేమ్ ఆడిన దర్శకుడు ట్రైలర్ తో మ్యాటర్ ఏంటి అనేది క్లియర్ కట్ గా చెప్పేశాడు. ట్రైలర్ లో ముందుగా బాలయ్య బాబును పరిచయం చేస్తూ అనగనగా జనం రాజుగా పిలుచుకునే ఒక మంచివాడు బందిపోట్ల పాలిట సింహస్వప్నంగా ఎలా మారాడు అనే విషయాన్ని చెప్పడంతో మొదలైంది. ఆ తర్వాత ఒకరోజు నానాజీగా స్కూలుకు వెళ్లి పాప ముందుకు రావడం, కట్ చేస్తే మరో వేషంలో సీతారాం అవతారమెత్తడం చూపించారు. ఇక్కడ చీకటి ప్రపంచంలో జంతువులతో వ్యాపారం చేసే ఒక రాక్షసుడిగా బాబీ డియోల్ ని చూపించారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో అసలు డాకు ఎవరు, అతనికి ఈ పాపకున్న సంబంధం ఏంటి, శత్రువులతో ఎందుకు వైరం ఏర్పడింది, ఎడారి బ్యాక్గ్రౌండ్ ఎందుకుంది అనే ప్రశ్నలకు జనవరి 12న థియేటర్లో సమాధానం దొరకబోతోంది. డాకు మహారాజ్ ట్రైలర్ లో విజువల్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. 3 షేడ్స్ లో బాలకృష్ణ గెటప్ ఆసక్తిని కలిగిస్తోంది. రెగ్యులర్ గా కనిపించే భారీ డైలాగులు తగ్గించి కనుసైగలతో బాలయ్యతో బాబీ చేయించిన ప్రయోగం బాగానే వర్కౌట్ అయింది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎలివేషన్ ఇవ్వగా ప్రజ్ఞా జైస్వాల్, చాందిని చౌదరి, ఉర్వశి రౌతేలా, రవిశంకర్, టామ్ షైన్ చాకోల పాత్రలను ఏదో అలా చూపించి కట్ చేశారు. తాజాగా వచ్చిన ట్రైలర్ తో బొమ్మ అంచనాలకు మించి ఉంటుంది అనే క్లారిటీ నందమూరి ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకుల్లోనూ వచ్చేసింది. మరి జనవరి 12న ట్రైలర్ తరహాలోనే సినిమా ఆకట్టుకుంటుందనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి.